నమస్తే అండి. ఈరోజు మనం ఆర్గానిక్ పొటాష్ అనేది మన కూరగాయలకు ఇవ్వడం జరుగుతుంది డ్రిప్ వెంచర్ ద్వారా. చూడవచ్చు మీరు ఆర్గానిక్ పొటాష్. ఇది నాట్ కే, NAT నాట్ కే అంటే పొటాష్. ఇందులో మనం 1 లీటర్ అనేది 200 లీటర్ వాటర్లో కలుపుకొని దీన్ని మనం వెంచర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. చూడవచ్చు మా సెటప్. మీకు ఎట్లుంటుంది అనేది తీసి చూపిస్తుంది, కానీ నేను కలిపేసినాక వీడియో చేయాలనేది నాకు ఐడియా వచ్చింది అనమాట. ఇది ఒక బాటిల్లో వచ్చింది. ఎట్లా అంటే తేనె రూపంలో ఉండే అనమాట. మొత్తం కలుపుకొని భూమికి అనేది నాటుకే ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగాలు, నాటుకే అంటే పొటాష్, పొటాష్ వల్ల ఉపయోగాలు ఏముంటాయంటే, మనకి ఎక్కువ సాధారణంగా మన కెమికల్లో కూడా పొటాష్ ఎందుకు ఇస్తామంటే రుచి మరియు బరువు. మెయిన్ అంటే బరువు గురించి ఒకటి, మళ్ళీ సైజు గురించి ఒకటి, మళ్ళీ నాణ్యత, మెరుపు షైనింగ్ వస్తుందని ఆ ఉద్దేశంతో మనము కెమికల్లో పొటాష్ యూజ్ చేస్తాము. కానీ మన ఆర్గానిక్ ఫార్మర్స్కు నాటుకే అనేది ఈ రూపంలో మనకు సార్ గారు పంపిస్తున్నారు. మా గురువు గారు ఉన్నారు, రూపరేణి క్రాంతి సార్ అని ఉన్నారు. అతను నాటుకే అనేది పంపించిండు. ఆ నాటుకేను మనం ఈరోజు మన సాయిల్కు ఇవ్వడం జరుగుతుంది. ఇది చూడవచ్చు మా ఫామ్ అనేది. మీరు అప్రాక్సిమేట్లీ 35 గుంటస్ ఉంటుంది ఇది మన ఫాము. అందులో 5 గుంటస్ అనేది టమాటాలు ఉంటాయి, 5 గుంటస్ అనేది ముళ్ళొంకాయ ఉంటుంది. మిగతా అంతా ATM మోడల్లో ఉంటుంది అనమాట. గ్రాఫ్టెడ్ వంకాయ ఒక బెడ్ మిక్స్డ్ వెజిటేబుల్స్, ఒక బెడ్ మళ్ళీ గ్రాఫ్టెడ్ వంకాయ. చూడొచ్చు ఈరోజు మా వంకాయ అనేది హార్వెస్ట్ అవుతుంది ఈరోజు మాది. మా ఫామ్ వల్ల చూడవచ్చు మీరు ప్రతి మొక్క ఎట్లున్నది అనేది. అయితే మాకు మిర్చి అనేది కొద్దిగా డల్ ఉంది మా దగ్గర. మిర్చిలో ముడత అనే సమస్య నాకు ఏర్పడింది. కానీ ఇప్పుడు మన ప్రయత్నాలు అనేది మనం చేస్తున్నాం. అది రికవర్ అవుతుందా ఏందనేది చూడాలి. బెండ అనేది దాదాపు 70% అయిపోయే స్టేజ్కి వచ్చింది. అది ఈ బెండ అయిపోయేలోపు ఈ వంకాయ అనేది ఇక్కడ ఆక్రమించుకుంటుంది అనమాట. ఈ విధంగా మొత్తం మీకు అంటే ఉన్న దగ్గరనే కాకుండా మొత్తం సాలనే చూపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది అది. ఇక్కడ చూడవచ్చు మీరు ప్లాంట్ అనేది ఎంత హెల్తీగా ఉన్నది. చాలా హెల్తీగా ఉంది. గ్రాఫ్టెడ్ వంకాయలో ఇది మెయిన్ బ్రాంచ్ అండి, అంటే పాతదనమాట. ఇది ముళ్ళొంకాయ మన కింద గ్రాఫ్టెడ్ చేయకుండా ఉంటుందా, దీన్ని తుంచేయాలి మనం. తుంచకపోతే ఇది చాలా ఎత్తుకు పెరుగుతుంది. చూడ మెయిన్ చెట్టు కన్నా ఎత్తు పెరిగింది ఇది. మొత్తం పోషకాలు అనేది అదే తీసుకోవడం జరుగుతుంది. చూడొచ్చు మీరు 2 బ్రాంచెస్ వచ్చినాయి, ఇదొకటి. దీని రెండింటిని మనం తెంపేయాలి, లేకుంటే అదే ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల క్రాప్ మీద ఎఫెక్ట్ పడుతుంది మనకు. తర్వాత తీసేస్తామండి. చూడవచ్చు మా ఫామ్ అనేది ఎంత పచ్చగా ఉన్నది. బెండ చెట్లకు రోగాలు పడుతున్నది అనమాట. అవి చూడాలి, ఉంచాలనా తీసేనా అనేది చూస్తున్నా. అదే అయిపోయే స్టేజ్కి వచ్చింది బెండ చెట్లు. పౌడర్ మిల్లి, డౌనీ మిల్లి, బూజు అనమాట. అది బూజు పడుతున్నది దాని మీద. ఇక్కడ వంకాయ చెట్లు అనేది అధిక నీళ్ళు ఇవ్వడం వల్ల చనిపోవడం జరిగింది. ఇక్కడ ఖాళీ ఏర్పడ్డది చూడండి మీరు. ఇక్కడ ఏమన్నా ఎత్తమంటే కూడా మాకు సెట్ అవుతలేదు. మిరపకాయలన్నీ వేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇంకా మేము ఏమి ఇస్తామనేది మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.